శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా ఔదుంబరా ఔదుంబరా నరసింహ సరస్వతి ఔదుంబరా దత్తాత్రేయ మాం పాహి సద్గురురాయ మాం పాహి దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీరాఖీ జడ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సత్య ఋషీశ్వర దుహితానందన బాపనాజనుత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సవితృకాటక చయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. దోచౌపాతి దేవులక్ష్మి ఘన సంఖ్యాబోధిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. పుణ్యరూపిణీ రాజమాంబసుత గర్భ పుణ్యఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సుమతీ నందన నరహరి నందన దత్త దేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. పీఠికాపురా నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా. శ్రీపాదరాజం శరణం ప్రపజ్యే శ్రీపాదరాజం శరణం ప్రపజ్యే శ్రీపాదరాజం శరణం ప్రపజ్యే. శ్రీపాద భక్తులకు మరియు దత్తాత్రేయ భక్తులందరికీ నా నమోవాకాలు సమర్పించుకుంటూ ఈ వీడియోని చేయటం జరుగుతుంది. శ్రీపాదరాజం శరణం ప్రపజ్జి
శ్రీపాదరాజం శరణం ప్రపజ్యే అనే మంత్రాన్ని ఉచ్చరిస్తేనే ప్రణవం ఉచ్చరించినట్టు. ప్రణవాన్ని శ్రీపాదరాజం శరణం ప్రపజ్యే అనే దాంట్లో నిక్షిప్తం చేశారు. ఎక్కువసార్లు దాన్ని జాగ్రత్తగా కనుక చదివితే ఓంకారాన్ని మనం ప్రణవాన్ని ఉచ్చరించినట్టే. అంత జాగ్రత్తగా ఆ గ్రంథాన్ని రాసేటప్పుడు ప్రతిదీ కూడా దిక్కుడే అంబరముగా కలిగిన వాడు, దిగంబర దిగంబర అంటే దిక్కుడే అంబరముగా కలిగిన వాడు అని అర్థం. అంటే అన్ని చోట్ల దేవుడు ఉన్నాడు. ఆ దేవుడికి ఆకార నిరాకారం, ఆకారం ఉంది, నిరాకారం ఉంది. మరియు సాకార నిరాకారాలే కాదు, జ్ఞాన శాఖ ఉంది. జ్ఞానం, కేవలం జ్ఞానం ద్వారా భగవంతుని తెలుసుకోవటం ఒకటి, ప్రేమ ద్వారా నేర్చుకోవటం ఒకటి. ఇలా 4 రకాల కింద అంటే సాకార శాఖ, నిరాకార శాఖ మరియు జ్ఞాన శాఖ, అలాగా 4 రకాలుగా ప్రేమ శాఖ, అలా 4 రకాల కింద విభజిస్తే ఈ మధ్యన కొంతమంది యూట్యూబ్లో మొదలెట్టేశారు. సనాతన ధర్మాన్ని ఉద్ధరించేవాళ్ళు వీళ్ళంతా. సనాతనం అంటే ఏంటి అంటే చెప్పలేదు. మళ్ళా ఈ రోజున వాడు ఈ రోజున కూర్చుని సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు. వాడు అన్నిటికీ పేర్లు పెట్టేస్తున్నాడు అంతే. వాడు పేరు పెట్టంది లేదు. సనాతనం అంటే ఏంటి, ఎక్కడ స్టార్ట్ అయ్యిందో ఎండింగ్ ఎక్కడో స్టార్టింగ్ ఎక్కడో తెలీదు. దాన్ని సనాతనం అంటారు. నిత్య జీవన స్రవంతిలో ప్రవహిస్తూ ఉంటుంది, నిత్య జీవనదిలాగా. అది భారతీయుల సాంప్రదాయంలో సనాతన ధర్మం అనేది నిక్షిప్తమై ఉంది. వీడు చేసేది ఏంటి, భారతీయ సాంప్రదాయంలో ఏంటి, పొద్దున్నే లేచి ఇళ్ళకి ముగ్గెట్టాలి, పసుపు రాయాలి, సంక్రాంతి జరిగిందంటే అది మంట వేయాలి, భోగి మంట వేయాలి. భోగి మంటలో ప్రతి ఏడాది ఉండేటటువంటి ఇంట్లో ఉండే దరిద్రాన్ని అందులో వేయాలి. బొట్టు ప్రతివాడు పెట్టుకోవాలి. వీడు బొట్టెట్టడు. బొట్టు పెట్టకుండా సనాతన ధర్మాంగం గురించి మాట్లాడేస్తాడు. బ్లూ ఫిలాలు తీసేవాడు, బూత్ సినిమాలు తీసేవాడు సనాతన ధర్మం గురించి మాట్లాడటం ఏంటి? కావాలంటే క్యాసెట్లు ఉన్నాయి. వాడికి లైక్లు ఎక్కువ, వాడి షేర్లు ఎక్కువ. చాలామంది వీడికి బ్యాక్గ్రౌండు. గ్రంథాన్ని ఆ మూలాగ్రం చదవాలి కదా. చదివిన తర్వాత దాని మీద కామెంట్ పెడితే బాగుంటుంది. ఏదో దారిపోయేవాడు ప్రతివాడు ఈ గ్రంథాన్ని విమర్శించడమే. శ్రీవల్లభ చరితామృతంలో ఏమీ లేదు, అది చెత్త గ్రంథం అని ఒకడు. వాడు ఆ ఇల్లు తిరిగి ఆ పంచన బతికేవాడు చెప్పడం దీని గురించి. అసలు చదవని వాడు అది ఎందుకు పనికిరాదంట. ఒక పేజీ చదివాడు అంటే ఏమీ లేదు అందులో. అందుకని కాకస చండాల అన్నారు. పశూనాం కాకస చండాల, పక్షీణాం కాకస చండాల, పశూనాం కుక్కుర, కోపి చండాల. వీడు కాషాయ వస్త్రాన్ని వేసుకున్నవాడు ఎలా మాట్లాడాలి? మాట కూడా పవిత్రంగా మాట్లాడాలి. వాడు కోపంతో మాట్లాడితే వాడికి వేసుకున్న డ్రెస్సుకి విలువే ఉంది. అందుకని కాషాయ వస్త్రం ధరించిన వాడు ఎప్పుడు కూడా సాత్వికంగా మాట్లాడాలి. సాత్వికత లేనివాడు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు. ఇంకో ధర్మాన్ని మనం విమర్శించే ముందు మనం ఎలా ఉన్నామో నేర్చుకోవాలి.
ఆఖరికి వివేకానంద కూడా పేర్లు పెట్టేవాళ్ళు ఉన్నారు అప్పట్లో కూడా. ఆయన ఎప్పుడు బొట్టెట్లా, ఏ ఫోటో అయినా చూడండి, వివేకానందుడి ఫోటోలో బొట్టు పెట్టుకున్నట్టు ఎక్కడైనా ఉందా? అందుకని ఆయనకు కూడా పేర్లు పెట్టారు. ఆశసాయిలు అంటారు. ఆశసాయిలు అంటే వీళ్ళే. ఆశసాయి అంటే అన్నంలో విషం పెట్టి చంపేవాడు, భ్రూణ హత్యలు, చిన్నపిల్లల్ని చంపేవాడు, ఇంటికి నిప్పెట్టేవాడు, ప్రశాంతంగా ఉండే రాజ్యంలో అల్లకల్లోలం సృష్టించి ఇది బాగోలా అది బాగోలా, నాకు ఇది నచ్చలా అది నచ్చలా, వీడికి నచ్చకపోతే తీసేయమంటాడు. వీడెంత, వీడి బతుకెంత? నిండా చూస్తే 35-40 ఇయర్స్ లేవు. వీడు పురాతన గ్రంథాలను విమర్శించడం. వీడు అంటాడు, మహాభారతంలో కర్ణుడు పన్ను ఇవ్వడం ఏమిటి, బోళ్ళన్ని ఆభరణాలు ఉన్నాయి కదా, బంగారం ఇవ్వచ్చు కదా అంటాడు. పిచ్చిముండా కొడుకు కాకపోతే పన్ను ఎందుకు ఇచ్చాడు? పంటిలోను గోరులోను వెంట్రుకలోనూ ఉంటుంది మంత్రశక్తి. ఆ మంత్రశక్తిని లాక్కొందేవాడు పడ్డు కింద. అందుకని అర్జునుడు వేసిన ప్రతి బాణం పూలమాలయి, ప్రతి అస్త్రం కూడా పూలమాలైతే అప్పుడు శ్రీకృష్ణుడు చెబుతాడు, ఏంటి బా, అర్జునుడు అడుగుతాడు, ఏంటి బా వీడు పడకుండా ఇలాగా మొత్తం అన్ని బాణాలు కూడా అలా అయిపోతున్నాయి, పూలమాలలు అయిపోతున్నాయి అంటే అప్పుడు చెబుతాడు, వాడి దగ్గర మంత్రశక్తి ఉందయ్యా, మంత్రశక్తిని లాక్కోవాలని వెళ్ళి పన్ను అడుగుతాడు. తర్వాత ఇంకా అయినప్పటికీ కూడా వాడు కింద పడకపోతే అప్పుడు వాడు జీవితంలో చేసిన పుణ్యాలన్నీ కలిపి మనం అన్నాడు. వీడికి అర్థం కాక, వీడికి అసలు బ్రెయినే లేక పళ్ళు పెట్టడం ఏమిటి, బంగారం ఉంది కదా, వీడి నాలెడ్జ్ అంతవరకే ఉంటా. ఏ దుర్మార్గుడా, రావణాసుడు దుర్మార్గుడు, కర్ణుడు దుర్మార్గుడు, దుర్యోధనుడు దుర్మార్గుడు. దుర్మార్గులతోటి శ్రీకృష్ణుడు మాట్లాడాడయ్యా. భగవంతుడు నువ్వు ఎన్నో కోట్ల తపస్సు చేస్తే కానీ మనకి ప్రత్యక్షం అవడు. ఎంత తపస్సు చేస్తే అవుతాడు? పూతన సంహారం చేశాడు కదా, పూతన భగవంతుడి చేతిలో చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత దాంట్లోంచి సువాసన బయటకు వస్తుంది. అనేక మంది రాక్షసులు భగవంతుడితోటి మాట్లాడారు, భగవంతుడితోటి స్పృశించారు, భగవంతుడి చేతిలో చచ్చిపోయారు. నీకెంతవరకు రాక్షసత్వం కావాలి, ఈ బూత్ సినిమాలు కావాలి? నీ పరిజ్ఞానం అంతవరకే. నువ్వు లిమిట్కి గీసుకుని పరిధి గీసుకుని వీళ్ళు లేదు వాళ్ళు లేదు అంటే, తిరుపతి బిబినాచారం ఉంది, బిబినాచారం అని తీసేయాలి, అది వేదాల్లో లేదు. షిరిడి సాయిని తీసేయాలి. అలాగే వావరసా ఉన్నాడు కాబట్టి అయ్యప్పని తీసేయాలి. నువ్వు నచ్చితే ఉంది, లేకపోతే లేదా? నీ బతుకు మీద ఈ గ్రంథాలన్నీ ఆధారపడ్డాయా? ఎంతవరకు సమంజసం? అలాగే ఒకరిని తీసుకొస్తాడు, వాడంటాడు ఈ ఆంజనేయ స్వామి అది మాకు భగవద్గీత, వాల్మీకి రాసిన భగవద్గీతే ప్రామాణికం. నా దగ్గర క్యాసెట్లు కూడా ఉన్నాయి, కావాలంటే రిలీజ్ చేసి చూపెడతా. వాడు అనేది వాల్మీకి రాశాడంట భగవద్గీత. అటువంటి వాడు కూర్చుని వాడు సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి పెద్ద పెద్ద లెక్చర్లు ఇచ్చేస్తుంటాడు. యూట్యూబ్లో కూర్చుని సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడేవాడు నువ్వెవడివి? డబ్బులు అడుక్కుంటావా? డబ్బులు అంతా సాయం చేయాలంటే వీళ్ళకి, చేస్తే సనాతన ధర్మాన్ని ఉద్ధరిస్తారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే నిప్పు పెడుతున్నారు, తెలిసిందా? మనకి మొత్తం ఈ ఇండియా అంతా కూడా వీళ్ళు చేసే పని ఏంటంటే నిప్పు పెట్టి మనకి మొత్తం కొట్టుకునేటట్టు చేయటం, అరాచకాన్ని సృష్టిస్తున్నారు. సనాతన ధర్మం పేరు మీద అరాచకాన్ని సృష్టిస్తున్నారు. నీ ధర్మం ఏం చెప్పిందో నువ్వు అలా ఉండు, ఉన్న రోజున నిన్ను ఫాలో అవుతారు మిగతా వాళ్ళంతా. యజ్జదా చరతి శ్రేష్ఠ తత్తదేవే తరోజన సయత్ ప్రమాణం కురితే లోకస్తదనువర్తతే అన్నాడు. నువ్వు రాముళ్ళే ఉండు, నువ్వు శ్రీకృష్ణుడిలాగా
శ్రీకృష్ణుడు ఎలా ఉన్నాడో అలా ఉండకు. 16,000 మంది భార్యలు ఉన్నారని 16,000 మందిని చేసుకోకు. వాళ్ళు చెప్పినట్టు చెయ్యి, రాముడు చేసినట్టు చెయ్యి. రాముళ్ళ ఉంటే నిన్ను ఫాలో అవుతారయ్యా. మిగతా గ్రంథాలు, మిగతా వాళ్ళందరినీ మనమే ఉద్ధరించక్కల్లా. మనం ఎలా తగులాడాలో తెలిస్తే మిగతా వాళ్ళు మనల్ని ఫాలో అవుతారు. మిగతా వాళ్ళు ఫాలో అవ్వాలంటే నువ్వు ఎలా ఉండాలి? మనిషిగా పుట్టడం కాదు, మనిషిగా బతకడం నేర్చుకోవాలి. ఇంకో ధర్మాన్ని నేను సపోర్ట్ చేయను, కానీ వాళ్ళు కనిపెట్టిన ప్రతి వస్తువుని వాడుకుంటున్నాడు వీడు. సెల్ ఫోన్ ఎవరు కనిపెట్టారు? వీడు మామూలు టీవీ ఎవరు కనిపెట్టారు? నువ్వు వేసుకునే బట్ట మిషన్ ఎవరు కనిపెట్టారు? కెమెరా ఎవరు కనిపెట్టారు? నువ్వు తీసుకునే వీడియోకి కెమెరా ఎవరు కనిపెట్టారు? ఇవన్నీ అవతల పడేయాలా? పడేస్తే నువ్వేం మిగులుతావు? సనాతన ధర్మం పేరు చెప్పి ఇందులో ఉండే వాళ్ళని విభజించి ఎందుకు పనికిరాని సన్నాసం తయారు చేయటానికి కొంతమంది సన్యాసులు డబ్బులు తీసుకుని మొత్తం గవర్నమెంట్ మీద అరాచకాన్ని సృష్టించి ఏదో రకంగా అల్లకల్లోలం సృష్టించడానికి తయారు చేస్తున్నారు. దానికి సపోర్ట్ చాలామంది ఉంటున్నారు. అందుకని ఇది తప్పు. ఎవళ్ళైనా ఒకటే, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని బతకాలి. తెలిసిందా? మనం అలాగా ప్రతి దాంట్లోంచి, అంటే నిందించేవాడు ఎప్పుడు సర్వదా నిందించేవాడు వాడు పనికిరాడు. అర్థమైందండి? అందుకని కాకి చండాలం, పక్షుల్లో కాకి చండాలం, పశువులలో కుక్క చండాలం, మునుల్లో కోపి చండాలం. ముని అనేవాడు ఎలా ఉండాలో తెలియాలి. అర్థమైందండి? మన మానసికంగా మనం ఎదుగుదల ఎప్పుడైతే ఉందో అప్పుడు అతీతమైన శక్తులు మనలో ప్రవేశిస్తాయి. మనం మాట్లాడిన మాట వేదం అవుతుంది. అన్నిటికీ ప్రూఫ్లు కావాలంటే ప్రూఫ్లు ఎక్కడి నుంచి చచ్చిపోయిన వాళ్ళేమో వాళ్ళ మీద నిందలేసేయటం. ఇప్పుడు ఈ గ్రంథం రాసిన ఆయన తాగేసి ఏదో రాసేసాడండి. ఆయన భావజాలాన్ని మొత్తం వదిలేసాడని చెప్తున్నాడు. వీడు డబ్బులు తీసుకున్నాడు. నిన్నటిదాకా బూత్ సినిమాలు తీశాడు వీడు చెప్పటం. అందుకని ప్రతివాడు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని ఏ గ్రంథమైనా సరే మంచి ఉంటే స్వీకరించు, లేకపోతే నేను ఎవడు చదవమన్నాడు పక్కన పెట్టేయి. నీకు నచ్చలేదు పక్కన పెట్టు. చదివి నువ్వు ఒక పేజీ కూడా చదవకుండా దాని గురించి మాట్లాడితే ఏం చెబుతాం? నీకు ఇంకా చాలామంది ఏం చేయాలంటే, చాలామంది ఇది లేదంటున్నారు. ఏది వాస్తు లేదు, జాతకం లేదు. మా గురువుగారు ఒక ఆయన చెప్పేవారు, ఒక అమ్మాయికి క్యాన్సర్ వచ్చింది. ఆ అమ్మాయి ఒక నెలలో చచ్చిపోతుందంటే ఆ అమ్మాయి వెళ్ళింది గురువుగారి దగ్గరికి. గురువుగారు అమ్మాయికి 5 సంవత్సరాలు ఉన్నాయి. మా గురువుగారికి 70 ఆ రేంజ్లో ఉన్నారు. ఆయన ఏం చేశారంటే ఆయనతోటి చెప్పింది, నేను 5 సంవత్సరాలండి చచ్చిపోతానని రిపోర్ట్లు అన్నీ వచ్చాయి. పెద్ద పెద్ద హాస్పిటల్ తిరిగా, కానీ అన్ని హాస్పిటల్లోనూ రిపోర్ట్లు నేను చచ్చిపోతానని వచ్చింది, క్యాన్సర్ నాకు అంటే. ఆయన ఫేస్ చూసిన వెంటనే నీకు 96 సంవత్సరాలు బతుకుతావు, అందుకని నీకు అప్పుడే 100 ఏళ్ళు నిండిపోవటం ఏంటమ్మా, నీ జాతకాన్ని తీసుకురా, నువ్వు ఎప్పుడు పుట్టావో ఏంటో పట్టుకొస్తే నేను చెబుతాను అన్నారు. అంటే నా దగ్గర నేనేం రాయలేదండి, మా దగ్గర లేదు, నా డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడో కూడా తెలియదు, ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ కానీ నా నక్షత్రం కానీ ఏమీ తెలియదు అన్నారు. తెలియదంటే ఇది రామాయణంలో ఉంది ఓ పద్ధతి. అది
ప్రయోగం చేశాడు. ఆ ప్రయోగానికి విరుగుడు చేయాలి కాబట్టి నేను 3 రోజులు వచ్చి నేను పూజ చేసి తీర్థం ఇస్తాను, ఆ తీర్థం తీసుకొని తగ్గిపోతుంది అన్నారు. అలాగే ఇవ్వటం జరిగింది. ఆ అమ్మాయికి ఎటువంటి ఇది లేదు. అప్పుడు మళ్ళా రిపోర్ట్లన్నీ చూసుకుంటే రిపోర్ట్లో ఏమీ లేదు. నాగమంత్రం, నాగులకు సంబంధించింది ఏదో చేశారు, దానికి గరుడ మంత్రం ఉపాసించి దాన్ని తీసేశారు అంతే. ఇది నమ్మకంతో కూడింది తప్ప అలా ఇలా అవుతుందా అలా అవుతుందా అంటే అవుతుంది. నమ్మకం ఉండాలి, నీ మీద నీకు నమ్మకం ఉండాలి, శాస్త్రం మీద విశ్వాసం ఉండాలి. నువ్వు చదివే పుస్తకం మీద విశ్వాసం లేకపోతే నీకు అక్కడ ఏమీ ఉండదు, పండదు ఏమి. దైవ విశ్వాసం, గురు విశ్వాసం, శాస్త్ర విశ్వాసం, ఆత్మవిశ్వాసం, ఈ విశ్వాసాలన్నీ ఉంటేనే అవుతాయి. ఏకలవ్యుడిని ఇది అడిగారు. ఎందుకు అడిగారు? వేలు అడిగారు. ద్రోణాచార్యుడు వెళ్ళి, ద్రోణుడు ఏం చెప్పింది ఏం లేదు, ద్రోణుడు ఎలా చెప్పాడో అలాగా ఒక విగ్రహాన్ని తయారు చేసుకుని నేర్చుకున్నాడు ఏకలవ్యుడు. ఏకలవ్యుడు నేర్చుకుంటే దానం కింద అడిగాడు. అది అర్జునుడిని సపోర్ట్ చేయటానికి కాదు. ఆ వేలు ఎందుకు తీసుకున్నాడంటే మూర్ఖుడి దగ్గర విద్య ఉండకూడదు. మూర్ఖుడు అంటే అదేం తిట్టు కాదు, కానీ అంటే అన్ఎడ్యుకేటెడ్ అనమాట. ఏమి తెలియదు, దేని మీద వాడాలో దేని మీద వాడకూడదు తెలియదు ఆ అస్త్రాన్ని. అందుకని అటువంటి వాడి దగ్గర విద్య ఉండకూడదనే ఉద్దేశంతో తీసుకున్నాడు. తీసుకుంటే ఇప్పుడు దీన్ని ఏమంటారు? అలాగే చాలా మంది దగ్గర విద్య ఉంది. ఆ విద్యను ఏం చేస్తున్నారంటే స్వప్రయోజనాల కోసం సమాజాన్ని విచ్ఛిన్నం చేయటానికి వాడుతున్నారు. అదే తప్పు. అలా వినియోగించేవాడు ఎవడైనా సరే వాడి దగ్గర ఆ విద్యకు విలువ ఉండదు. అందుకని తాగుబోతులు రాశాడు, తాగేసి రాశాడు, వాడి పైత్యాన్ని ఇందులో పెట్టేశాడని వాడు వీడు అని పెద్దలంటే గౌరవం లేదా నీకు? ఏం చదివావని నీ బతికెంత, నువ్వెంత? అలాగే పీఠాధిపతుల దగ్గర కూడా వెళ్ళిపోయి పీఠాధిపతి ఏం చెబితే అది తనకు అనుకూలంగా మార్చుకుని ఆ పీఠాన్ని తిట్టడం బయటకు వచ్చిన వెంటనే. మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు సాయిబాబాని ఒప్పుకున్నారు. మల్లాది చంద్రశేఖర శాస్త్రి అంటే మామూలా? వేద పండితుడు, పురాణాలన్నీ పుక్కిట పట్టేసిన ఆయన ఒప్పుకున్నారండి. షిరిడి సాయిని వీడు ఒక వేదంలో ఒక పనసు కూడా రాదు వీడు విమర్శించేవాడా? నా దగ్గర ప్రూఫ్ ఉంది. మల్లాది చంద్రశేఖర శాస్త్రి ఆయన మాట్లాడిన మాటలన్నీ ఉన్నాయి, కావాలంటే చూపెడతాం. అలాగే ఈ గ్రంథానికి సంబంధించినవి కూడా చీమలు ఆపరేషన్ చేస్తాయని జర్మనీ వాడు చెప్పాడు. 1300 సంవత్సరంలో గ్రంథం ప్రింట్ అయితే ఈ గ్రంథంలో ఉంది ఒక అధ్యాయంలో చీమలు ఆపరేషన్ చేస్తాయి. అది జర్మనీ వాడు చెప్పాడు. నాసా చెప్పింది ఈ లోకాల వర్ణన గురించి. ఆ ప్రూఫ్లన్నీ చూపెడితే వీళ్ళు ఆగుతాడా? వీడంతా వీడు బతుకెంత తొక్కి నార తీసేస్తారు, తెలిసిందా? ఇంకా చెబుతున్నా, ఇంకా ప్రూఫ్లతో సహా 18 పార్ట్లు. ఒక పార్ట్కే నువ్వు ఇలా చచ్చిపోతున్నావు. నువ్వు ఇంకా 17 పార్ట్లు ఉంది. ఆ పార్ట్లు కూడా వస్తాయి త్వరలో. ఏంటి అసలు ఎక్కడ విద్యార్థి స్థాయి? విద్యార్థి ఎప్పుడు కూడా యాచక స్థాయిలో ఉండాలి. నువ్వు నేర్చుకునే స్థాయిలో ఉన్నావు, నువ్వు ప్రశ్నించే స్థాయిలో లేవు. ప్రశ్నించడానికి బోల్డంత సమాచారాన్ని సేకరించి బోల్డంత చెయ్యాలి. అందుకని అదంతా మానేసి ఇంకా అందరినీ తిట్టుకుంటూ అన్నిటినీ విమర్శించుకుంటూ కూర్చుంటే బతికి ఎలా పెడుతుంది?
సమాజాన్ని ఉద్ధరిస్తున్నావా? సనాతన ధర్మాన్ని కాపాడుతున్నావా? నువ్వు కాపాడుతున్నావా? విచ్ఛిన్నం చేస్తున్నావా? అలా తీసుకుంటూ పోతే అన్నీ తీసేస్తే ఏం మిగులుతాయి? మన హిందూ ధర్మంలోనే హిందువులు కూడా చిన్నాభిన్నం అయిపోతారు. అలాగే ధ్యానం అనేది ఆకాశతత్వం అండి. ఆకాశం నిర్మలంగా ఉంటుంది. ధ్యానం చేయటం వల్ల మన మనసు కూడా, మన బ్రెయిన్ కూడా నిర్మలత్వం ఉంటుంది. అందుకని నిర్మలంగా ఉండేది ఆకాశతత్వానికి చిహ్నంగా మెడిటేషన్ చేయమన్నారు. నోట్లోంచి మంత్రం ఉచ్చరింపబడుతుంది. ఆ మంత్రం గాలి ద్వారా వోకల్ కార్డ్స్ అన్ని కలిపి మంత్రాన్ని ఉచ్చరించేటప్పుడు బయటికి గాలి వస్తుంది శబ్ద రూపంలో. అది మంత్రాన్ని ఉచ్చరించడం అంటే ఏంటి? గాలిని పూజించడం. అలాగే యజ్ఞయాగాది క్రతువులు చేసినప్పుడు నిప్పును పూజిస్తాం. నిప్పు అదో పంచభూతాల్లో నిప్పు ఒకటి, అగ్ని ఒకటి, భూమి ఒకటి. భూమిని అంతటినీ ఒక విగ్రహం కింద తయారు చేసి ఆ విగ్రహంలో భూమిలోంచి వచ్చేటటువంటి ఈ బియ్యంతో, అక్షతలతోటి, పువ్వులతోటి, అన్నిటితోటి మనం ఏం చేస్తామంటే అలంకారం చేస్తాం. భూతత్వంతో కొలుస్తాం. అలాగే అందులోంచి భూమిలోంచి వచ్చే రసాలు ఉంటాయి, పళ్ళ రసాలన్నిటినీ కలిపి, నీరు కూడా అక్కడి నుంచి కదా వచ్చేది. ఆ నీటితోటి అభిషేకం చేస్తాం. అభిషేకం అంటే ఏంటి? నీటిని పూజించడం. ఆ విగ్రహాన్ని పూజించడం అంటే మనం భూతత్వాన్ని పూజించడం. మెడిటేషన్ అంటే ఆకాశతత్వాన్ని పూజించడం. మంత్రాన్ని ఉచ్చరించడం అంటే ఏంటి? గాలిని పూజించడం. ఇలా పంచభూతాత్మకమైనటువంటి ఈ పరమేశ్వరుణ్ణి ఏదో రూపంలో కొలుస్తుంటే నేను చెప్పినట్టే నువ్వు నడవాలి, నేను నమ్మిందే సిద్ధాంతం అని కుహానా రాజకీయ నాయకుల్ని దించడానికి గవర్నమెంట్ మారినప్పుడే మారుతున్నారు వీళ్ళు. అందుకని ప్రతి ఒక్కడు వీళ్ళ పట్ల ఒక్కొక్కసారి మనం కన్నేయాలి. కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు ఇందులో, లేరా అన్నం. కొంతమంది సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి కొంతమంది ఉన్నారు. అందరినీ ఏకంగా ఒకే ఘాటున కట్టకూడదు. అందుకని అలా సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి ఎవళ్ళైతే పాటుపడతారో పైసా తీసుకోకుండా, అటువంటి వాళ్ళకి సపోర్ట్ చెయ్యండి. ఈ గ్రంథాలను విమర్శించి, దేవుళ్ళని విమర్శించి, ఈళ్ళేడు ఆళ్ళేడు అని వీడి పైత్యాన్ని అందులోకి చొప్పించదలుచుకుంటే సనాతన ధర్మంలోకి మరియు హిందూ ధర్మంలోకి వాడి పైత్యాన్ని ఎక్కించదలుచుకున్న వాడు ఎవడున్నాడో వాడు దుర్మార్గుడే. అందుకని శాస్త్రాధ్యయనం చేయాలి, వేదాధ్యయనం చేయాలి. ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఆ గురువు ఏం చెప్పాడో వినాలి. అలా విని మనిషి మాటే నడక. నువ్వు నడిచేటటువంటి నడక ఎలా ఉందో దాన్ని బట్టి నీ యొక్క మానసికమైన పరిస్థితిని అవగాహన చేసుకోవచ్చు. నువ్వు మాట్లాడే మాటని బట్టి. నడకే కాదు, నడక, మాట. హిందూ ధర్మం అంటే మాట వరుసకి అనేయటం కాదు, మనం ఫాలో అవ్వాలి. ప్రశాంతంగా ఆలోచించి లైక్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందుకని ఇంకా గ్రంథాలు ఇందులో పేజీలు తీసేయమంటున్నారు. కొన్ని వాడికి నచ్చకపోతే తీసేయాలంట. మొత్తం గ్రంథంలో వీడికి నచ్చనివి. అలాగే కొన్ని ఎదరి నుంచి వెనకాల నుంచి ఎదరా అనేది తిరిగిట్లా. ఇప్పుడు 1వ తారీఖు ముందర, 28 ముందర, 1వ తారీఖు ముందర, ఆ ముందర చెప్పిన దాన్ని తీసుకొచ్చి ఈ 28వ తారీఖు నాడు చెప్పిన దానికి లింక్ పెట్టి ఇది ఎలాగా అని అడుగుతున్నాడు. అదేంటి 28 తర్వాత, 1 తర్వాత కదా వచ్చేది, 1, 2, 3, 4 అలాగా 28వ తారీఖు 1వ తారీఖు ఫస్ట్ అంటే 1320లో చెప్పింది కరెక్ట్. చింతామణి గురించి, బిల్వమంగళుడి గురించి చెప్పారు.
అది ఆషామాషి క్యారెక్టర్లు కాదు, అవి ఉన్నవే క్యారెక్టర్లు. దాన్ని తీసుకొచ్చి దీన్ని తీసుకెళ్ళి దానికి లింకప్ చేస్తున్నారు. 1320లో చెప్పిన క్యారెక్టర్ని తీసుకొచ్చి ఈ 2025లో ఈ క్యారెక్టర్ని ఇదిగో 100 సంవత్సరాలు అయిందేమో మహా అయితే రాసి చింతామణి డ్రామాని. కొన్నిటికి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. కన్యాశుల్కంలో కూడా వాడు నిన్ను అంత చట్టోపాధ్యాయుని చేస్తానయ్యా అంటాడు. అంటే దానికి సంబంధించి ఆ చిన్న డైలాగ్ కట్టుకుని మొత్తం వాడు ఏదో తక్కువ అనుకోకూడదు. పశ్చిమ బెంగాల్లో మంచి విద్వాంసుడైన, అందుకని ఆ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళాలి. వెళ్ళి వాడి గురించి తెలుసుకోవటం మానేసి మనం బ్రెయినే చిన్నది, ఆ చిన్న బ్రెయిన్ చిన్న నూతిలో ఉంది, ఆ నుయ్యే ప్రపంచం అనుకుని వాడు చెప్పేదే వేదం అనుకుని మేము చెప్పేది అన్నాను కాబట్టి మీరు అంతా వినండి అని అంటున్నాడు. ఇది తీసేయాలి, అది తీసేయాలి, ఆ దేవుడు పనికిరాడు, ఈ దేవుడు పనికిరాడు. ఏంటి అసలు ఇది? నువ్వు ఎంతకాలం అయింది వచ్చి ఇందులోకి, ప్రపంచంలోకి ఎప్పుడు వచ్చావు? నువ్వు పెట్టేవాడివా గ్రంథాలకి, తిక్కనకి? వాళ్ళకు కూడా పేర్లు పెట్టేస్తున్నారు. అందుకని కొద్దిగా జాగ్రత్తగా మసిలి మొత్తం మీ షేర్ చేయండి, లైక్ చేయండి, నచ్చితే కామెంట్ చేయండి. కానీ ఇటువంటి వాళ్ళ పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మన మనస్సుని కలుషితం చేయటానికి కొంతమంది వస్తూ ఉంటారు. మనస్సు ఒక గ్రంథం ఏదైనా చదివి నీకు నచ్చిన గ్రంథాన్ని చదవండి, చదివినప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. అలాంటి టైంలో ఇలాంటి వాళ్ళు వచ్చి కొద్దిగా అట్టడుగును ఉంటుంది అన్నమాట మురికి. ఆ మురికిలో ఒక రాయి వేస్తే ఏమవుతుంది? అట్టడుగును ఉండే మురికి పైకి వస్తుంది. మనల్ని కలుషితం చేయటానికే కొంతమంది తయారయ్యారు ఈ మధ్యన. వీళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండండి. అందుకని అంతా అలా అని లేరు, కొంతమంది ఉన్నారు. కానీ కొంతమంది సపోర్ట్ చేయండి. అంటే హిందూ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి ఎవరైనా పాటుపడితే, హిందూ ధర్మం ఏం చెప్తుంది? ఇప్పుడు మామిడాకులు కడతాం, శుభకార్యం జరిగిందంటే మామిడాకులు కడతాం. మామిడాకులు ఎందుకు కడతారు అనేది చెప్పాలి. అది హిందూ సాంప్రదాయం. మామిడాకులు ఏం చేస్తాయంటే 100 మంది వచ్చినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తారు. అంతా మనం వదిలే గాలి కార్బన్ డైఆక్సైడ్. ఆ కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకునే శక్తి దానికి ఉంది. అది పీల్చుకుని ఏం చేస్తుంది? మనకి కావాల్సిన ఆక్సిజన్ ఇస్తుంది. దేవుడు ఒకదాని మీద ఒకటి దానికి కావాల్సిన ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ మనం ఇస్తున్నాం, మనకు కావాల్సిన ఆక్సిజన్ అది ఇస్తుంది. అందుకని ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యేటట్టుగా ఈ మానవ ప్రపంచంలో ఇవన్నీ పెట్టారు. అందుకని హిందూ ధర్మానికి అది తోరణం కింద కట్టమన్నారు. పసుపు ఎందుకు? యాంటీబయోటిక్, ఆరోగ్య సూత్రాన్ని. అలాగే మనం వెళ్ళినప్పుడు, గుళ్ళోకి వెళ్ళినప్పుడు తులసి ఇస్తారు. ఎందుకని? బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది. బ్లడ్లో ఉండే దోషాలు ఏమన్నా ఉంటే వాటిని ప్యూరిఫై చేస్తుంది. అది ధర్మం అంటే, అది సనాతనం అంటే. ఏమీ లేకుండా ఇవేమీ ఇవ్వండి. మనం బాగుంటే కనుక మన వెనకాల వాళ్ళు ఏం చేసినా సరే ఏమీ ఉండదు. వాళ్ళు మనల్ని ఫాలో అయ్యేటట్టు చేసుకోవాలి. అంతే తప్ప మనలో మనం చిచ్చెట్టుకుని, మనలో మనం కొట్టుకునేటట్టు చేసి, మన గ్రంథాల మీద రాళ్ళేసి, ఇవన్నీ గమనించి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే హిందూ మరియు సనాతన ధర్మం గురించి చాలామంది వీడియోలు చేస్తున్నారు. అటువంటి వాళ్ళని నేను ఏమి అంటలేదు. కానీ వాళ్ళు శ్రమపడే వాళ్ళు ఎప్పుడు శ్రమపడుతూనే ఉన్నారు. కానీ ఈ మధ్యన అది పవిత్రమైన నది అయితే ఆ నదిలో మురుకాలు కూడా వచ్చేస్తున్నాయి. హిందూ ధర్మం పేరు చెప్పి, సనాతన ధర్మం పేరు చెప్పి ఒక్క గ్రంథం కూడా చదవకుండా వీళ్ళు కూడా అందులో మిళితమయ్యి మొత్తం అంతా కలుషితం చేసేస్తున్నారు. అటువంటి వాళ్ళ పట్ల
ఈ వీడియోలు చేసే వాళ్ళంతా అప్రమత్తంగా ఉండండి. డబ్బులు వసూలు చేస్తున్నారు, వీళ్ళ అకౌంట్లన్నీ బయట పెట్టామనుకోండి వాళ్ళంత డబ్బు సంపాదించారు. ఈ హిందూ మతం పేరు చెప్పి, హిందూ ధర్మం పేరు చెప్పి. అందుకని చాలామంది ఈ సాయిబాబాని తిట్టడం, ఈ అన్య మతాన్ని తిట్టడమే ప్రాధాన్యం కాదు. అమెరికా దేశం వెళ్ళి వాళ్ళను కూడా ఏమార్చాడు, మొత్తం హిందూ ధర్మం పట్ల ఆకర్షితులయ్యేటట్టు చేశాడు. జర్మనీలో ఈ గ్రంథం ప్రింట్ అయింది. ఒక పాస్టరు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం చదివి మారి ఆయన జర్మనీ భాషలో ప్రింట్ చేసుకున్నాడు. జర్మనీలో ఉంది, ఫ్రెంచ్లో ఉంది, కన్నడలో ఉంది. ఏ భాషలో మార్చగలడు ఈడెళ్ళి? ఇంగ్లీష్లో ఉంది, హిందీలో ఉంది, మరాఠీలో ఉంది. అన్నీ చూపెడతాను, కావాలంటే ఇప్పుడు తీసుకొచ్చి మీకు చూపెడతా. ఎప్పుడు ఇక్కడ పెట్టేవాళ్ళం కూడాను. అందుకని ఇంతమంది మేధావులు కాదు, ఈ చదివిన వాళ్ళంతా మేధావులు కాదు. వీళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు, హిందూ ధర్మానికి వ్యతిరేకులు. వాడు ఒక్కడు వచ్చి ఛత్రపతి శివాజీ ఉన్నాడు, ఆయన హిందూ మతాన్ని ఉద్ధరించలేదా? ఆయన హరిహర బుక్కరాయలు, గాడ్గే మహారాజు, తర్వాత విద్యారణ్యులు, వీళ్ళందరి గురించి, వీళ్ళందరి చరిత్రల గురించి గ్రంథంలో ఉంది. అది చెప్పడం మానేశాడు. ఏదో చిన్న పాయింట్ పట్టుకుని దాని గురించి ఓ సాగ తీసారా లేదా, ఇది తీసేయాలి, అది తీసేయాలి. గుణపం పట్టుకుని వెళ్ళి సాయిబాబా విగ్రహం దగ్గరికి వెళ్ళి తవ్వేస్తానని చెప్పండి, కాళ్ళు చేతులు ఎరగొట్టేస్తారు. అంతకాలం నుంచి అప్పుడే 3 నెలలు 4 నెలలను బట్టి నువ్వు చేస్తున్నావు కదా, ఒక చోటుకి వెళ్ళావా నువ్వు? ఏమీ లేకుండా నీ వికృతమైనటువంటి చేష్టలతో చేస్తున్నాడు. నరసింహావతారం 33 నరసింహావతార మూర్తులు ఉన్నాయి. శంకర నరసింహమూర్తి, విశ్వరూప నరసింహమూర్తి, చక్ర నరసింహమూర్తి, అలాగా అన్ని బోళ్ళను ఉన్నాయి. 33 ఉన్నాయి. 33 నరసింహావతారాలు ఉన్నాయి. అందులో ఒక్క అవతారం గురించి చదివాడా? ఏమీ లేకుండా దారే పోయినవాడు మాట్లాడినట్టు మాట్లాడేసి తాగేసాడంట. గ్రంథంలో ఉంది 33 నరసింహమూర్తులు. అది ఏ చాప్టర్ చూస్తాను? 10వ చాప్టర్. 10వ చాప్టర్లో ఉంది. ఖగోళ వర్ణన ఉంది. ఈ లోకాల గురించి వర్ణన అదంతా ఒక్క చాప్టర్ చదివితే పేగులు తెగిపోతాయి. అటువంటి ఆ పేగులు తెగిపోయేటటువంటి గ్రంథాన్ని పట్టుకుని నోటుకు వచ్చినట్టు ఆయన తాగేశాడంట. ఈ గ్రంథం రాసిన కర్త తాగాడంట. వీడు తాగాడు కాబట్టి వీడికి ఆ బుద్ధే పడుతుంది. నత్తగులలన్నీ సముద్రంలో మంచి ముత్యాలు ఉంటాయి, నత్తగులలు ఉంటాయి. నత్తగులలు ఏరుకునేవాడికి నత్తగులలే కనపడతాయి, మంచి ముత్యాలు ఏరుకునేవాడికి మంచి ముత్యాలు కనపడతాయి. ఇన్ని లాంగ్వేజెస్లో ప్రింట్ అయినటువంటి గ్రంథం మేధావులు చదివారు, సుప్రీంకోర్టు జడ్జిలు చదివారు, హైకోర్టు జడ్జిలు చదివారు, బిజినెస్ మ్యాగ్నెట్లు చదివారు, చాలామంది చదివారు. వాళ్ళకి బుద్ధి పుట్టలేదు. పండితులు సైంటిస్టుల చేత గుర్తింపబడినటువంటి గ్రంథం అది. సైంటిస్టులు ఫిజిక్స్ పరంగా, మ్యాథమెటిక్స్ పరంగా మొత్తం అంతా కూడా ప్రూవ్ చేయబడిన గ్రంథం. పూనాలో ఉన్నారు, వాళ్ళు చెప్పారు మాకు. అందుకని దీని అన్నిటికీ ఏది చెప్పినా కానీ రుజువు అంటాడు. నువ్వు చెప్పేదానికి రుజువు ఏంటి? నువ్వు అన్నదానికి రుజువు ఏంటి అని అడిగితే ఏం చెబుతావు? వేదం సాకారంగా ఒక ఆకారం ఉంటుందని చెప్పింది ఆ వేదం. వేద ప్రమాణమైనటువంటి రూపం చెప్పిందా? లక్షణాలు చెబుతుంది అంతే. లక్షణాలు భగవంతుడికి ఉండవలసిన లక్షణాలు. రామాయణంలో నువ్వు నేర్చుకోవాల్సింది రాముడికి ఉండవలసిన లక్షణాలు నేర్చుకోవాలి అంతే తప్ప రాముడు దేవుడా కాదా? దేవుడని ఎక్కడైనా చెప్పాడా రాముడు? కృష్ణుడని దేవుడని చెప్పాడు ఎక్కడైనా? తన యొక్క చేష్టల ద్వారా, క్రియల ద్వారా అందరినీ ఆకర్షణ చేసుకున్నాడు. అది సనాతన ధర్మం, అది వేద ధర్మం. వేదాన్ని పాటించాడు రాముడు.
ఏమీ లేకుండా పదార్థ జ్ఞానం తెలుసుకుని పరమార్థ జ్ఞానం తెలుసుకున్నవాడు గురువు, పదార్థ జ్ఞానం తెలుసుకున్నవాడు కాదు. పదార్థ జ్ఞానం తెలుసుకున్నవాడు ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయుడి దగ్గర చదివాడు వీడు. పరార్థ జ్ఞానం తెలుసుకున్నవాడు గురువు, గురువుల దగ్గరికి ఎక్కడికి వెళ్ళలా. ఒకవేళ ఆ గురువు చెప్పినా సరే అబ్బే మనం మనం మన బుర్రకి ఎక్కితే కదా, పోయే కాలం దాపురిస్తే 4 మెట్లు ఎట్ ఏ టైం దిగుదాం అనిపిస్తుంది. అలా దిగటం, మూతిపళ్ళు రావటం ఒకేసారి జరుగుతాయి. అలాంటి యోగం ఉంది కాబట్టే ఇటువంటి గ్రంథాలు జోలికి వచ్చాడు. అందుకని ఏ గ్రంథాన్ని నీకు నమ్మకం లేకపోతే చదవటం మానే కానీ విమర్శించకు. అందుకని ప్రహ్లాదుడు గురించి చెప్పినప్పుడు శ్రీ పీఠాధిపతి చెప్పారు, ప్రహ్లాద భాగవతాన్ని చదువుతూ హిరణ్యకశిపుడి గురించి 4 పేజీలు చదివి నాకు అర్థమైపోయిందని పక్కన పడేస్తే అది చెల్లుతుందా? ప్రహ్లాదుడి గురించి కూడా చదవాలి కదా, అదే చెప్పారు. అందుకని దీన్ని అందరినీ ఉద్ధరించడానికి నువ్వెవడవయ్యా? ఉద్ధరించేవాడు ఒకడు ఉన్నాడు పైన. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయే తాత్మైవ ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. నిన్ను నువ్వు సంస్కరించుకో. బయట వాడు ఎవడో సంస్కరించాలి, వాళ్ళని ఉద్ధరించాలి, వీళ్ళని ఉద్ధరించాలి. ఎవరిని ఉద్ధరిస్తావు నువ్వు? ఎవరిని ఉద్ధరించగల? నిన్ను నువ్వు ఉద్ధరించుకో. నువ్వు దేవుళ్ళ మారు, నిన్ను 10 మంది అనుసరించేటట్టు తయారు. అదే కదా భగవద్గీత చెప్పింది, ఉద్ధరేదాత్మనాత్మానం. ఎవరిని వాడు ఉద్ధరించుకోవాలి. మన ఆత్మ, మన శరీరం, మన ఇంద్రియాలు పరమాత్మ వైపు కనుక పరమాత్మను సాక్షాత్కరింపజేసుకోవటానికి ఉపయోగపడితే అవే మిత్రుడు. ఆటంకాలు కలిగిస్తే పరమాత్మకి మనకు లభించకుండా ఆటంకాలు కలిగిస్తే అవే శత్రువులు. అందుకని నీలోనే శత్రువులు ఉన్నారు, నీలోనే మిత్రులు ఉన్నారు. అందుకని మిత్రుడెవడో శత్రువు ఎవడో మనం లౌకికంలోనే తెలుసుకోలేకపోతున్నాం. అంతర్యామిగా లోపల నువ్వు నీలో ఉండే శత్రువుని జయించిన రోజున నువ్వు ఆదర్శప్రాయుడవుతావు. రామతత్వాన్ని అర్థం చేసుకుని రాముళ్ళ ఉండటం, కృష్ణుడిలా ఉండటం, శివుడిలా ఉండటం, బోళాశంకరుడు కదా, అలా ఉండటం నేర్చుకుంటే దైవత్వం సిద్ధిస్తుంది. అప్పుడు నిన్ను చూడగానే ఆహా వీడు నిజమైన మాటే పవిత్రంగా ఉంది, మాటే మంత్రం అన్నాడు. అందుకని మాట కూడా మంత్రంగా ఉంది, ఈయన పక్కన కూర్చుంటే మనకు నాలెడ్జ్ వస్తుంది అని 10 మంది నిన్ను ఫాలో అవుతారు. ఆ ఫాలో అయినప్పుడు నువ్వు చెప్పడం కాదు, గురువు రుశబ్దస్య అంధకారస్య రుశబ్దస్య తన్నిరోధకస్య శిష్య విత్తాపహారక. శిష్యుడి యొక్క విత్తాన్ని హరించేవాడు, జనాల యొక్క డబ్బుల్ని దోచేసేవాడు చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళ హృదయతాపాన్ని పోగొట్టేవాడు ఒక్కడూ లేడు. అలా ఒక్కడు ఎవడైతే ఉంటాడో వాడు అలాంటి వాళ్ళందరినీ మళ్ళీ ఫిల్టర్ చేస్తాడు కదా. మనుష్యానాం సహస్రేషు అన్నాడుగైనా 1000 కొలది జనులలో ఏ ఒక్కడో జ్ఞానసిద్ధి కొరకు ప్రయత్నించును. అట్లు ప్రయత్నించిన వానిలో ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థంగా తత్వత తెలుసుకోగలుగుతున్నాడు అన్నాడు. తత్వత అంటే ఆమూలాగ్రం పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకోవాలి. అది హిందూ ధర్మం. అనేక వేల జన్మాల నుంచి పుట్టినటువంటి సంస్కారాలన్నీ పోయి, చెడు సంస్కారాలు పోయి, మంచికి మానవత్వానికి విలువిచ్చి అన్ని జీవుల పట్ల కరుణారసాన్ని ప్రసాదించి మాట పవిత్రం, మనసు పవిత్రం, శారీరకమైన పవిత్రత, ఈ 3 తపస్సుల్ని ఆచరించి ఏదో ఒకటి నువ్వు పవిత్రంగా ఉండటానికి జీవించిన రోజున హిందూ ధర్మం బతుకుతుంది, సనాతన ధర్మం బతుకుతుంది. ఊరికి మాట వరుసకి అనేకం కాదు. అందుకని సనాతన ధర్మం పేరున బాగా పనిచేసే వాళ్ళతోటి, దాన్ని ఉద్ధరించే వాళ్ళతోటి కొంతమంది మూర్ఖులు కూడా యాడ్ అయ్యి
వాళ్ళని కలుషితం చేస్తున్నారు. మీ యొక్క గమ్యాన్ని చేరనివ్వకుండా ఇటువంటి వాళ్ళంతా తయారవుతున్నారు. వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండమని ఈ సనాతన ధర్మం మీద, హిందూ ధర్మం మీద చేసేటటువంటి వీడియోలు చేసే వాళ్ళందరికీ మనవి చేస్తున్నాను. అందుకని గ్రంథాన్ని చదివి పూర్తిగా అవగాహన చేసుకుని దాని మీద అప్పుడు కామెంట్ చేయండి, కానీ 1 పేజీ 2 పేజీలు చదివి కామెంట్ చేయొద్దు. దయచేసి నా యొక్క ప్రార్థనను విన్నవిస్తారని, అనుసరిస్తారని నేను అన్యథా ఏమీ అనుకోకుండా వీడియోస్లో చాలామంది షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏదైనా ఉంటే కనుక కామెంట్ చేయండి. ఆ కామెంట్ కూడా సజెస్టివ్ పూర్వకంగా ఉండాలి, అంతే తప్ప బూతులు తిట్టుకోవటం, బూతులతోటి అది సభ్యతా సంస్కారం అనిపించదు, అది హిందూ ధర్మం అనిపించుకోదు, అది సనాతన ధర్మం అనిపించుకోదు. అందుకని మనం ఏదైనా సజెషన్ ఇచ్చినా సరే దాన్ని సజెస్టివ్ పూర్వకంగా ఇవ్వండి. జై గురుదత్త, జై శ్రీపాద శ్రీవల్లభ, జై గురుదత్త.